కరెక్షన్ ఏంటంటే మొబైల్ మీన్స్ ఏంటంటే గూగుల్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ గూగుల్ ని మన మొబైల్ ఏంటంటే టెక్నాలజీని మనం ఎట్లా వాడుకోవాలన్నా అది ఎక్కడైనా అండి ఫ్రీడమ్ ఉండాలి విత్ సమ్ బౌండరీస్ ఉండాలి. వాళ్ళు చెప్పినట్టుగా ఆ బౌండరీస్ లేకుండా మనం దాన్ని చేస్తే అది విచ్చలవిడితనానికి దారితీస్తుంది. అది మొబైల్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా కూడా చెడు మార్గం వెళ్ళిన మనం ఎన్నో సంఘటనలు మనం చూసినాం. కాబట్టి మనము ఈ రోజున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తవి. తల్లిదండ్రులందరూ కూడా డబ్బు సంపాదిస్తే చాలు, మిగతా డబ్బు సంపాదించి స్కూల్కు ఫీజులు కడితే మా పని అయిపోయింది అన్న అలాంటి ఆలోచనలు ఉన్న తల్లిదండ్రులను మనం ఎట్లా మార్చాలి? తర్వాత ఇప్పుడు ఉన్న తరగతి గదిలో ఉన్న ఆ లోపాలని సరిదిద్దడం కోసం విద్యావేత్తలందరూ కూడా కూర్చోబెట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు ఎడ్యుకేట్ కావాల్సిందే. ప్రకటన అయితే చేశారు దాని మీద సీరియస్ గా ఇప్పుడు మన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హక్కుల కోసం ఎంతైతే పోరాడతారో ఇలాంటి పరిస్థితులకి మనం ఏ విధంగా వాళ్ళే కదండి సమస్యకు పరిష్కారం ఇవ్వాల్సింది వాళ్ళే. కాబట్టి ఆ ఉపాధ్యాయ లోకం కూడా ముందుకొచ్చి ఈ సమస్య ఈ రోజు వచ్చింది, దీని పరిష్కారం గురించి ఆలోచించాల్సింది. కాబట్టి ఆ ఉపాధ్యాయులు అందరూ కూడా మనం ఆలోచించి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్నది ఒక చర్చ ఖచ్చితంగా జరగాలి. ఒక చిన్న ఈ సమయంలో మనం చర్చించలేం కానీ దీనికి బాధ్యులు మనం ఒక ఉపాధ్యాయులను చేయడం ఒక సరైంది కాదు. దీంట్లో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంది, అంటే సమాజం పాత్ర ఉంది, అదేవిధంగా రూలర్ యొక్క అది కూడా రోల్ ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకొని దీనికి ఒక పరిష్కారం దిశగా ప్రయాణిస్తే బాగుంటుంది. రాయచోటిలో తరగతి గదిలో 9వ తరగతి విద్యార్థులు 2-3 టీచర్ని చంపేశారు. అవును సార్. అలాంటి ఘటనలు గత 2 ఏళ్లుగా దేశవ్యాప్తంగా కనీసం వేరు ఘటనలు 10 దాకా జరిగినాయండి. బెంగళూరు లాంటి నగరాల్లో, బెంగళూరు అనే కాదు చాలా చోట్ల 7-8 తరగతుల పిల్లలే మహిళా టీచర్లని రకరకాలుగా వాళ్ళ గురించి మాట్లాడడం, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో సీక్రెట్ గ్రూప్స్ పెట్టి వాళ్ళ క్యారికేచరు, వాళ్ళ బాడీ పార్ట్స్ని వీళ్ళు తెలుసుకుని ఇక మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉండమని చెప్పి మొక్కేసి వెళ్ళిపోయారండి. కాబట్టి నేనేమంటానంటే అసలు టీచర్లు బతికి బట్టకట్టాలంటే, విద్యా వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే ఈ సమస్య పైన అందరి దృష్టి పడాలి. ఈ ఈవిల్ని పిల్లలకు దూరం చేయాలి. రైట్, వేరే మార్గమే లేదని నా ఉద్దేశం. రైట్, ఆ దిశగా అడుగులు పడాలని ఖచ్చితంగా కోరుకుందాం. అమర్నాథ్ గారు, మాధవరెడ్డి గారు, మనం చూస్తున్నాం అంటే హెడ్ మాస్టర్ రమణ ఘటన ఇది ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోయే ఘటనగా ఉండకూడదు. ఖచ్చితంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఇది ఒక ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలని అమర్నాథ్ గారు, మాధవరెడ్డి గారు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా అటు ఉపాధ్యాయులది ఎంత బాధ్యత ఉంటుందో తల్లిదండ్రులది అంతే బాధ్యత ఉంటుంది. ట్రెండ్ మారుతోంది. ట్రెండ్ మారిన తర్వాత స్కోర్సు, గ్రేడ్స్, ర్యాంకులు ఈ బాట పట్టిన నేపథ్యంలో ఇక విద్యార్థికి ఒక విద్యార్థి మనోవికాసానికి కావలసిన మిగతా ఇతరత్ర అంశాలన్నీ దూరం అవుతున్న నేపథ్యంలో మరి విద్యార్థి ఏ విధంగా ముందుకు లీడ్ పాయింట్ అవుతాడు? అలాగే స్కూల్లో అంటే గతంలో ఒక ఆసక్తి ఉండేది, ఇప్పుడు ఆ ఆసక్తి మించిన ఆసక్తి అటు సెల్ ఫోన్ రూపంలోనూ ఇంక వేరే రూపంలో ఉండటం వల్ల, అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థుల్లో ఈ ధోరణి పెరుగుతోంది. ఖచ్చితంగా ముందు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది అక్కడ అనేది విద్యావేత్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇది హెడ్ మాస్టర్ రమణ గుంజిల్ తీసిన ఘటనపై 10 టీవీ స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.